తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 2వ తేదీన భీమవరం డాక్టర్ బివి రాజు పార్క్ వీరమ్మ పాండ్ వద్ద బివి రాజు కళావేదిక నందు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ బాడీ బిల్డింగ్ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా 3 జిల్లాల బాడీ బిల్డింగ్ క్రీడాకారులతో నిర్వహిస్తున్నామని అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం తెలియజేశారు. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్లను భీమవరం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు విడుదల చేసి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలని, మన శరీరం పట్ల, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకుని సమాజంలో స్ఫూర్తిని కలిగించే వ్యక్తులుగా తయారవ్వాలని, శరీర సౌష్ఠవంతో పాటు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా రూపుదిద్దుకోవాలని పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రథమ స్థాయిలో నిలిచిన ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ కు 20,000 రూపాయల నగదుతో పాటు మిగిలిన విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, మెమోంటోలు అందిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ దాసి వరప్రసాద్ బాబు, వైస్ ప్రెసిడెంట్ పెన్మెత్స రవివర్మ, పి అమూల్యరావులు పాల్గొన్నారు. అన్న సూక్తిని ట్రూ స్పిరిట్ తోటి ముందుకు తీసుకెళ్తూ మన కాసిం గారు ఏపీ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీగా ఉంటూ ఇక్కడ భీమవరం పట్టణంలో 4 జిమ్లు రన్ చేస్తూ ఇక్కడ ఉన్న యువతలందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రోజు బాడీ బిల్డింగ్ దిశగా వాళ్ళందరూ రోజు జిమ్స్ కి వచ్చి బాడీ బిల్డ్ చేయడం ఉంటే కాదు, తద్వారా ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఒక మంచి మార్గంలో నడవడానికి యువతకు ఆదర్శంగా ఉన్నారు. అందులో భాగంగా యూత్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో మనకు ఆగస్టు 2వ తేదీన ఆదివారం రోజు భీమవరం పట్టణంలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వీరు ప్రథమ బహుమతి గెలుచుకున్న వారికి 20,000 రూపాయల నగదు ఇవ్వడానికి కూడా నిశ్చయించుకుని బ్రోచర్స్ అన్ని రిలీజ్ చేసి మాకు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా 3 జిల్లాల్లో ఉన్నటువంటి బాడీ బిల్డింగ్ మెంబర్స్ అందరూ కానీ బాడీ బిల్డింగ్ చేస్తున్నటువంటి యువత వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి పాల్గొని దీంట్లో వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిస్తే తద్వారా పోటీతత్వం పెరుగుతూ బాడీ బిల్డింగ్ లో కూడా ఇంకొంచెం ఆల్ ఇండియా లెవెల్లో, రాను వరల్డ్ లెవెల్లో పోటీలు కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళందరికీ ఆదర్శంగా నిలిచేటువంటి కాసిం గారిని నేను అభినందిస్తున్నాను. దీంతో పాటు ఈరోజు ఈ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అనేటువంటి స్లోగన్ మీద దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వర్మ గారు కానీ ఇంకా ఇతరులందరూ కూడా దానికి తోడుగా నిలిచారు. పోటీలు, బాడీ బిల్డింగ్ పోటీలు, మెన్స్ ఫిజిక్ 2వ తారీఖున మరి వీరమ్మ పార్క్ బివి రాజు గారి వేదిక మీద మరి పోటీలు ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క బ్రోచర్ ని మా డైనమిక్ ఆఫీసర్ రఘువీర్ విష్ణు గారి చేతుల మీదుగా మరి ఓపెన్ చేయడం చాలా అదృష్టం. మాకు ఎంత సపోర్టింగ్ ఉంటారంటే స్పోర్ట్స్ కి చెప్పలేమైనా, చాలా ఫ్రెండ్లీగా అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ మంచి ఆఫీసర్ ఆ చేతుల ఓపెన్ చేయడం చాలా ఆదాయము. ఈ యొక్క గ్రూప్స్, బాడీ బిల్డింగ్ గ్రూప్స్ ఇంచుమించు 55, 60, 65, 70, 75, 80 కేజెస్ వరకు ఉంటాయండి. 2 మెన్స్ ఫిజిక్ 160, 165 2 కేటగిరీస్. ఈ యొక్క వచ్చిన బాడీ బిల్డర్స్ అందరికి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యాష్ అవార్డు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ జిల్లాకి కూడా 20,000 రూపాయల ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మెడల్స్, సర్టిఫికేట్ కూడా, ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న బాడీ బిల్డర్ అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క అల్లు శ్రీనివాస్ పర్యవేక్షణలోని ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకము. కార్యక్రమానికి విచ్చేసిన మా పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ దాసి వరప్రసాద్ గారికి, మా అమూల్యరావు గారికి, వర్మ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బాడీ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం ఆధ్వర్యంలో మరి ఆగస్టు 2వ తేదీన ఆదివారం నాడు భీమవరం వంటంలోని బివి రాజు పార్క్, వీరమ్మ పార్క్ లో ఉన్నటువంటి బివి రాజు కళావేదిక నందు ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ ఈ బాడీ బిల్డింగ్ పోటీలు 3 జిల్లాలకు సంబంధించి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి బాడీ బిల్డర్లందరూ పాల్గొనే విధంగా మరి 20,000 క్యాష్ అవార్డుతో, అలాగే ప్రశంసా పత్రాలు, మెమోంటోలతో మరి బాడీ బిల్డింగ్ పోటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. భీమవరంలో K12, ఐకాన్, రాయల్ జిమ్ ఇలాగే 4 జిమ్లతో భీమవరం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా మరి కాసిం ఈ బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా నేషనల్ టోర్నమెంట్లు కూడా భీమవరంలో చేయడం జరిగింది. పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి అనేక మంది యువకులకు చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఈ బాడీ బిల్డింగ్ క్రీడ అనేది చాలా మందికి నేర్పించి శిక్షణ ఇచ్చి వాళ్ళు మరి పై స్థాయికి వెళ్ళి టోర్నమెంట్లకు వెళ్ళే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఉన్నటువంటి యువత
ఈ చెడు వ్యసనాలు ఏదైతే ఇటీవల కాలంలో డ్రగ్స్ కానీ మద్యపానం వీటి దాన్ని పడి కుటుంబాలు అనేక రకంగా ఫ్యామిలీస్ కూడా విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా క్రీడాకారులుగా తయారయ్యి ఆరోగ్య పరిరక్షణ చేసుకుని సమాజానికి కుటుంబానికి కూడా మనం ఉపయోగపడే విధంగా తయారవ్వాలని చెప్పేసి ప్రతి నెల కూడా ఒక టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆగస్టు 2వ తేదీన జరిగేటువంటి ఈ టోర్నమెంట్ కి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి బాడీ బిల్డర్లు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సత్తాన్ని చాటుకోవాలని చెప్పేసి ఈ రోజు మరి దీనికి సంబంధించినటువంటి బ్రోచర్లను భీమవరం డిఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారి చేతుల మీదుగా ఈ బ్రోచర్లను విడుదల చేయడం జరిగింది. క్రీడాకారులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాళ్ల మండలం పేదామిరంలోని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగనన్న 2.0 సూపర్ యాప్ బ్రోచర్ను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పార్టీ సమాచారాన్ని, కార్యక్రమాలను డిజిటల్ రూపంలో క్షేత్రస్థాయికి వేగంగా తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కార్యకర్తలందరూ తమ మొబైల్ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే పార్టీ మొత్తం మీ చేతిలోనే ఉన్నట్లేనని అన్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకునేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు, ఉండి, పాలకోడేరు మండలాల పార్టీ కన్వీనర్లు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, పెన్మెత్స ఆంజనేయరాజు, సిహెచ్ పాపారావు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అంబటి రమేష్, ఉండి జెడ్పీటీసీ రణస్థల మహంకాళి, ఉండి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, గుండా సుందరరామనాయుడు, ఏడిది వెంకటేశ్వరరావు, పోపాల పండు, పెన్మెత్స రంగరాజు, గుండు నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో జగనన్న 2.0 సూపర్ యాప్ బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 2 రోజుల క్రితం పార్టీ ఆఫీస్ లో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ అందరూ లోడ్ చేసుకుంటే ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా పార్టీ ఆఫీస్కి వెళ్తాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అన్ని కూడా ఈ యాప్ లో ఉంటాయి కాబట్టి సమాచారం అంతా కూడా అందరికీ అందాలనే ఉద్దేశంతో డిజిటల్ గా ఈ సూపర్ యాప్ అనేది మన అధ్యక్షులు ప్రారంభించడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని డౌన్లోడ్ చేసుకుని అప్ టు డేట్ ఏం జరుగుతున్న విషయాలన్నీ కూడా దీని ద్వారా సమాచారం కార్యకర్తలందరికీ, అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఆఫీస్ కూడా చేరడానికి అనుకూలంగా ఈ యాప్ ఏర్పాటు చేయడం కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ యాప్ ని మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటే పార్టీ అంతా కూడా మీ ఫోన్ లో ఉంటుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా అప్లోడ్ అయి ఉంటాయి కాబట్టి సమాచారం మనందరికీ అందుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ రోజు మన ఆఫీస్ లో ఈ బ్రోచర్ కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఇంటర్ పరీక్షా ఫలితాలలో భీమవరం తిరుమల విద్యార్థులు సాధించిన ఉత్తమ మార్కుల ప్రతిభతో డిస్ట్రిక్ట్ లెవెల్ షైనింగ్ స్టార్స్ అవార్డులకు 6గురు ఎంపికయ్యారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలియజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఎస్ఎస్పి శ్రీహిత, ఆర్ అభిరామ్, బిఎస్ గనర్చిత్, టీకేఎన్వి శ్రీ సాయి దుర్గ, అలాగే ఇంటర్ పరీక్షా ఫలితాలలో బిహెచ్ నాగసత్య, కె వినయ్ కుమార్ డిస్ట్రిక్ట్ లెవెల్ షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అవార్డులకు ఎంపికైన 6గురు విద్యార్థులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు 20,000 రూపాయల నగదును అందుకోవడానికి ఎంపికవ్వడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను, అందుకు కారకులైన ఉపాధ్యాయులను అభినందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాసంస్థ డైరెక్టర్స్ జి సతీష్ బాబు, ఎస్ సాయిరాజు, పి శ్రీనివాస్ వర్మ ధన్యవాదాలు తెలియజేశారు. దగ్గర 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డులు విడుదల చేయడం జరిగింది. భీమవరం మండలంలో 7గురికి ప్రతిభా అవార్డులు సెలెక్ట్ అయితే అందులో 4 స్టూడెంట్స్ మా తిరుమల విద్యార్థులు అవ్వటం చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి దాంట్లో కూడా చాలా బెస్ట్ అండ్ బాగా బెస్ట్ గా మనం రిజల్ట్స్ తీసుకురావడం అనేది 10th క్లాస్ లో కూడా మాకు సాధ్యమవుతుంది అనేది దీనికే ప్రధానమైన నిదర్శనం. దీనికి భాగంగా 20వ తారీఖున కలెక్టర్ గారి చేతుల మీదుగా వీళ్ళు అవార్డ్స్ తీసుకుంటారు. అలాగే 20,000 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికం ఇస్తారు. వర్షిత్ మా దగ్గర 7వ తరగతి చదువుతున్న విద్యార్థి వేసవి సెలవుల్లో ఐఐటి చెన్నైకి వెళ్లి ఐఐటి చెన్నైలో బిలీవర్స్ స్టార్ అవార్డ్ ని ఐఐటి ప్రొఫెసర్ చేతుల మీదుగా ఈ చిన్న తరగతిలోనే ఎంతో ప్రతిభను కనబరిచి భీమవరం తిరుమలకి ఈ అవార్డు తీసుకురావడం జరిగింది. ఇది భీమవరం తిరుమలకే కాదు, భీమవరానికి అలాగే మన జిల్లాకి కూడా ఇది గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఐఐటి డైరెక్టర్ అంటే ఐఐటి చెన్నై అంటే చాలా ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ ఉన్న ఐఐటి. అలాంటి ఐఐటిలో మా విద్యార్థి ఇలాంటి అవార్డును సాధించుకురావడం మాకు, మా అధ్యాపక బృందాన్ని అందరికీ, మా టీం అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఈ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ
ఈ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ నెల 24న భీమవరంలో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, ఇస్కాన్, అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్ వద్ద నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం వరకు జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తెలియజేశారు. ఆదివారం జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్రను జరపాలని స్ఫూర్తినిచ్చారని, దానిలో భాగంగానే నెల 16వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా జగన్నాథ రథయాత్రను ప్రారంభించారని తెలియజేశారు. మోడీ, చంద్రబాబు స్ఫూర్తితో ఈ నెల 24వ తేదీన భీమవరంలో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు కంతెటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో పూరి జగన్నాథ స్వామివారి విశిష్టతపై ఉపన్యాసం, పూరిలో జరుగుతున్న రథయాత్ర డిజిటల్ షో తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం 5 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు భూపతిరాజు సత్యనారాయణరాజు, అల్లూరి సాయిదుర్గరాజు, ఎంవి రఘుపతిరాజు, మన్నవల్లి ఈశ్వర్, కడలి వెంకటేశ్వరరావు, పైడిరాజు పాల్గొన్నారు. భీమవరపట్నంలో పూరి జగన్నాథ్ రథయాత్ర జరుపుతాం చాలా సంతోషంగా ఉంది. దీన్ని అక్షయపాత్ర వారు, ఇస్కాన్ సంస్థ వారు కలిపి ఈ రథయాత్ర జరుపుతున్నారు. ఆల్రెడీ 16వ తారీఖుని మన ముఖ్యమంత్రి గారు అమరావతిలో దీన్ని ప్రారంభం జరిగింది. అదే రోజున మన స్వామీజీలు ఇద్దరు, అక్షయపాత్ర స్వామీజీ పెద్ద ఆయన వాళ్ళు కూడా భీమవరంలో చేయండి అని అడుగుతూ జరిగింది. దానికి ఆనంద ఫౌండేషన్ అంగీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రథయాత్ర ఉద్దేశం ఏంటంటే భగవంతుడు అందరికీ సమానము, అన్ని జాతులకి, అన్ని పక్షులకి, అలాగే అన్ని జంతువులకి అందరికీ కూడా సమానంగా ఉండాలని ఈ రథయాత్ర ఉద్దేశం. ఈ రథయాత్ర గత 1000 సంవత్సరాల నుంచి పూరిలో జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది, అంటే సుమారు 10 లక్షల పైన ఈ రథయాత్రలో పాల్గొనడం జరుగుతున్నది. మన భీమవరం పట్టణంలో జరుపుతాం, చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనంద ఫౌండేషన్ వారికి అందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి రథయాత్రని జయప్రదంగా. జగన్నాథ రథయాత్ర వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమంగా భావిస్తారు. ఇది రథయాత్రని జియ్యర్లందరూ కూడా ఎంతో నిష్టగా చేసేటువంటి జియ్యర్లందరూ కూడా జగన్నాథుడిని పూజించిన తర్వాతే మిగిలిన వారిని పూజించడం అనేది సాంప్రదాయంగా పెట్టుకున్నారు. దాని విశిష్టత ఎంతో అందరికీ తెలుస్తుంది. జగన్నాథ రథయాత్రకు సంబంధించినంత వరకు మన ఆనంద ఫౌండేషన్ వారు నడుం కట్టి దీన్ని ఎదురుకు తీసుకెళ్ళడం అనేటువంటిది, వారి భుజాల మీద, భుజస్కంధాల మీద వేసుకుని చేయడం అనేటువంటిది ఎంతో ముదాహం. వారికి ఎంతో అభినందన. 24వ తారీఖు 4 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్ నుంచి ఆనంద ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లంతా వెళ్ళి హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర దేవాలయం దగ్గర ముగింపు జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రథయాత్ర పెట్టడం, ఇది మొన్న ముఖ్యమంత్రి గారు 16వ తారీఖు అమరావతిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి చాలా ఘనంగా జరిగింది. సీఎం గారు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే జరగాలి అని పర్మిషన్ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అదే రోజు బెంగళూరు నుంచి పెద్ద స్వామీజీ రావడంతో మరి విశ్వనాథరాజు గారు ఈ 24వ తారీఖు రావాలి, మేము భీమవరంలో ఘనంగా ఏర్పాటు చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వాలని విశ్వనాథరాజు గారు కోరగానే ఆ పెద్ద స్వామీజీ సరే అన్నారు. ఆల్ ఇండియా స్వామీజీ అయినా మన ఏపీకి కూడా స్వామీజీ ఉన్నారు, ఆయన కూడా ప్రభు స్వామీజీ, ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకని ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. ఆధ్యాత్మిక చైతన్యం కోసం, లోక శాంతి కోసం పూర్వం మహారాజులు రథయాత్రల ద్వారా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ ఉండేవారు. ఈనాడు అదే సాంప్రదాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ గారు కూడా అందరికీ కూడా భక్తి ప్రభుత్వం అందించాలి, అందరిలో కూడా ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాలనే ఉద్దేశం మీద జగన్నాథ రథయాత్రను మొత్తం రాష్ట్రమంతా జరుగుతుంది. దేశమంతా జరిగే కార్యక్రమంలో భాగంగా భీమవరం పట్టణంలో ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా 24వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి ఇక్కడ ర్యాలీ ఉంటుంది, ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి చెప్పడానికి, చరిత్ర చెప్పడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయమని కోరుకుంటున్నాం. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రధానంగా దేనికి ఉద్దేశింపబడింది అంటే యూనివర్సల్ ఈక్వాలిటీకి, ప్రపంచంలో మొత్తం అందరూ సమానమే అని సాటి చెప్పే విషయంగా దీనిని జగన్నాథ రథయాత్రని చేయటం వేల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ పరంపరలో భాగంగా ఇక్కడ ఆనంద ఫౌండేషన్ వారి సారథ్యంలో ఆనంద ఫంక్షన్ హాల్ నుంచి 24వ తారీఖు ఉదయం సాయంకాలం 4 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడి వరకు కూడా ఈ రథయాత్ర జరుగుతుందని, ఆ జరగటానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తున్నాను.
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామని పలువురు వక్తలు అన్నారు. భీమవరం రోటరీ జూపూడి సూర్యకృష్ణ పార్క్ ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద శ్రీ విజ్ఞాన వేదిక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు ప్రతిజ్ఞ నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ ప్లాస్టిక్ తో వచ్చే అనర్థాలను ప్రజలు గుర్తించి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్లాస్టిక్ భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి నష్టం చేస్తుందని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకువడ రంగసాయి మాట్లాడుతూ ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించిందని, కొన్ని దుకాణదారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారని, జరిమానా వేస్తున్నా పట్టించుకోకుండా పోవడం బాధాకరమని అన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడుపు గోపి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అనంతరం పార్క్ ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కురిశెట్టి గోపాలకృష్ణ, బొండా శ్రీరామ్, బొండాడ కుమార్, వెంకటరత్నం, కురిశెట్టి సాయిరాం కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ 201 వాకర్స్ అసోసియేషన్ అంటే అన్ని జిల్లాలో అందరూ కూడా వాకర్స్ అందరూ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో ఇదో భాగంగా మనం ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం భీమవరమే కాదు చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా మనకి ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వాడడం అనేటువంటిది జరిగిందంటే కనుక అది మనందరి బాధ్యతగా తీసుకుని ప్లాస్టిక్ ని నిర్మూలించే కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొవాలని, ప్లాస్టిక్ అనే భూతాన్ని మన స్టేట్ నుంచి బయటకు పారదోరాలని నా కోరిక. మనందరూ వాకర్స్ అందరూ కూడా యూనిటీగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం దిగ్విజయం జరుగుతుంది. అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం కూడా భాగంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం కూడా మీరందరూ కూడా సక్సెస్ చేసినట్లయితే ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటిది కార్యక్రమం మన వాకర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి చక్కని కార్యక్రమాలని మన విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో అంటే ఇదివరకు కూడా గతంలో క్లీన్ స్లీప్ అనే కార్యక్రమం చేసాం, దిగ్విజయంగా 40 రోజుల కార్యక్రమం చేసాం. ఇదే కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం కూడా మనం 30 రోజులు చేయడం జరుగుతుంది. రంగసాయి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి రంగసాయి గారికి ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా వాకర్స్ అసోసియేషన్ జూపూడి సూర్యకృష్ణ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఎడ్వర్డ్ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాన్ని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా వాకర్స్ అంతా కూడా దీని మీద అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ పరిసరాల పరిశుభ్రత అనే ప్రభుత్వ కార్యక్రమానికి అనుగుణంగా చక్కని వాతావరణంలో ఇక్కడ క్లీనింగ్ అండ్ గ్రీన్ జరుగుతుంది. మరి ముఖ్యంగా దీంతో పాటు ప్లాస్టిక్ కూడా నిషేధించాలనే కార్యక్రమాన్ని వాకర్స్ అంతా ఉద్యమిస్తున్నారు. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్లాస్టిక్ నిషేధించాలని కోరుకుంటూ ఎడ్వర్డ్ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ వారికి, మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారికి, డిస్ట్రిక్ట్ వాకర్స్ అసోసియేషన్ వారికి, భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నడిపించండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితోటి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పడి ఈ 2026 సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి చోట కూడా మరి ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు మరి ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అది మనం కూడా ఆచరిస్తూ ఇంకొకరిని ఆచరించవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ కవర్ కావాలి, ఒక కొత్తిమీర కట్ట కావాలన్నా కూడా ప్లాస్టిక్ కవర్ ఇవ్వంటారని చెప్పి వాడి మీద మనం అడుగుతున్నాం. మనమే ఆయన ఆచరించి మనం తప్పనిసరిగా అటువంటి ఇవ్వద్దని చెప్పి మనం చెప్తే కనుక నలుగురు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి నా ఆకాంక్ష. ఇదే ఉద్దేశంతో మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో అది సమాజానికి కూడా అటువంటి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు. మన భూమిని రక్షించుకోవడానికి ఖచ్చితంగా ప్లాస్టిక్ నివారణ అనేది చేయాలి. దానికి మొదటిగా సంతకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కూరలు కొనడానికి కూడా 4-5 ప్లాస్టిక్ సంచులు తీసుకుంటున్నారు. ఎవరి స్కూటర్లో వాళ్ళు గుడ్డ సంచి తీసుకెళ్తే భూమిని మనం రక్షించినట్లుగానే భావించవచ్చు. కాబట్టి ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాము, మన భూమిని మన భవిష్యత్ తరాల వారికి అందిద్దాం. రంగసాయి గారు, మన వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ గోపి గారి ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుట్ట సంచులు చేతితో తీసుకెళ్ళి అక్కడ గుట్ట సంచులు వాడి పర్యావరణ రక్షణ చేయాలి. అందరూ కూడా నడిపించండి. దైవ చింతనతో హైందవ శంఖారావంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వహణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లంకా జలదుర్గ ప్రసాద్, నెల్లి సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు మాదివాడ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హైందవ శంఖారావం సంస్థ భక్తులకు శనగవరపు సత్యనారాయణ, శ్రీనివాసరావు, బీజేపీ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు రెయిన్ కోట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ ఉదయం 6 గంటలకు మాదివాడ శివాలయానికి చేరుకుని పురవీధుల గుండా నగర సంకీర్తనలో పాల్గొని అనంతరం స్వామివారిని దర్శించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరమల్లు పాండురంగ విఠల్, బి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, రేవతితో పాటు భక్తులు పాల్గొన్నారు. శంకరావ సంస్థ ఆధ్వర్యంలో జరుపబడుతున్నటువంటి నగర సంకీర్తన ఇవాళకి సుమారుగా 55 రోజులు దాటింది. ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ప్రతిరోజు కూడా
వర్షం అనేది కూడా లెక్క చేయకుండా నగర సంకీర్తన ఆకివీడు అన్ని వీధుల్లో కూడా చేయటం జరుగుతోంది. ఈ యొక్క హైందవ శంకారం మేము స్థాపించి సంవత్సరం పైన అయింది. 2025 జనవరి 5న స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము భగవద్గీత పోటీలు కానివ్వండి, భువన విజయం కార్యక్రమం కానివ్వండి, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ మా సతీష్ గారు, పాండురంగారావు గారు, రేవతి గారు, శ్రీనివాస్ గారు ఇత్యాది సత్యనారాయణ గారు, చుప్పెర్లమూర్తి గారు అందరి సహాయ సహకారాలతోటి కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా నిర్వహిస్తున్నాము. మేము ఇందులో భాగంగానే నక్షత్ర వనము అనేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి సంకల్పించుకున్నాం. అందరికీ కూడా జన్మ నక్షత్రం ఉంటుంది. ఒక్కొక్క నక్షత్ర జాతకునికి కూడా ఒక్కొక్క వృక్షం అనేది ఉంటుంది. ఆ 27 నక్షత్రాలకి కూడా 27 వృక్షాల కింద వేసి ఒక ఉద్యానవనం కింద తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం మా అందరికీ ఉంది. దానికోసం మేము ఏర్పాటు చూస్తున్నాము. ఈ యొక్క నగర సంకీర్తన వర్షంలో కూడా చేయటానికి వీలుగా, ఆపటానికి వీలు లేకుండా శనగవరపు శ్రీనివాసరావు గారు సహృదయంతో ముందుకు వచ్చి బీజేపీ శ్రీని గారు నగర సంకీర్తన సభ్యులందరికీ కూడా రెయిన్ కోట్లు ఇవ్వటం జరిగింది. హైందవ శంకారం సంస్థ సంవత్సరంన్నర కిందటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నగర సంకీర్తన కార్యక్రమాన్ని మే నెలలో ప్రారంభించాం. చాలా చక్కగా జరుగుతుంది. సుమారు 2 నెలల వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మాతో పాటు సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కొన్ని రోజులు వర్షాల వల్ల కొన్ని అవాంతరాలు వచ్చే అవకాశం ఉంది అని భావించినప్పుడు ఎవరు కూడా మానకుండా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ మందిరంలోనే సంకీర్తన చేయడం కూడా జరిగింది. ఆ పరిస్థితి నుంచి కాస్త వెసులుబాటుగా ఉంటుందని చెప్పి రంగారావు గారు రెయిన్ కోట్లు ఆయన మిత్రుడు శనగవరపు శ్రీనివాస్ గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంకీర్తనగా హాజరయ్యేటటువంటి భక్తులకి వాటిని ఈ రోజున అందించడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఆకివీడు గ్రామస్తులందరికీ, హైందవ బంధువులందరికీ తెలియజేసేది ఏంటంటే ఉదయం 6 గంటలకి నగర సంకీర్తన మన మాధవాడి శివాలయం నుంచి ప్రారంభం అవుతుంది. 6:45 వరకు నగర సంకీర్తన పూర్తి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని మనం తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నగర సంకీర్తనకు సంబంధించి పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే స్నానం చేయకుండా కూడా సంకీర్తనకి హాజరవచ్చని తెలియజేశారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా స్నానం చేయకపోయినా కూడా సంకీర్తనకి హాజరై ఇందులో పాల్గొవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తారు. సుమారు 2 నెలల నుంచి హైందవ శంకారావం సభ్యులతో నగర సంకీర్తన చేయటం అత్యుత్తమమైన నిర్ణయం. ఇది ప్రజలందరూ ఉపయోగించుకుని అన్ని గుళ్ళు కాడి నుంచి ఒక గుడి దగ్గరికి వచ్చేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. అది వర్షం వచ్చినప్పుడు తడవకుండా మా స్నేహితుడు శనగవరపు సత్యనారాయణ శ్రీనివాసరావు బీజేపీ అంటారు ఆయన్ని, ఆయన ఆర్థిక సహాయంతో ఈవేళ అందరికి రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహమే పట్టణాభివృద్ధికి మూలం. భీమవరంలో 3, 35, 38వ వార్డుల్లో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించి ప్రజా మన్ననలు పొందిన ఎస్ఐ చీకట్ల రమేష్ బాబు అభినందనీయులు. పదవీ విరమణ అభినందన సభలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ మృతి తీరని లోటు. పెదమిరం, రాయడం గ్రామాల్లో జరిగిన సంతాప సభల్లో నాయకులు పీవీఎల్, చిరిమిల్లి. ఇంజనీర్లు సొసైటీకి సేవలందించడమే గాక సమాజ ప్రగతికి తోడ్పడాలి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.